వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. రొయ్యలు అంటే ఎంతో మందికి ఇష్టము ఉంటుంది, కానీ రొయ్యలు ఈగురు నీసు వాసన కాకుండా పర్ఫెక్ట్ గా ఉండటం మాత్రం కొంతమందికే తెలుసు. కొంతమందికి చికెన్ మటన్ తర్వాత అంతే పర్ఫెక్ట్ గా ఇగురు వండాలంటే రొయ్యలే మంచి ఆప్షను. గరిటితో కలుపుతున్నప్పుడు రొయ్యలు ముక్కలుగా ఎరగవు, కాబట్టి దీన్ని సులువుగా వండవచ్చు. రొయ్యలు ఇగురు వండటం అందరికీ రాదు. ఇప్పుడు మనం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదట రొయ్యలు తీసుకొని బాగా పొక్కంతా ఒలిచేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలా. ఉసిరికాయ సైజు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత తరిగిన టమాటాలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయిన పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి, స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ 2-3 స్పూన్లు వేసేసుకొని తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేస్తారు, తుంపిన ఎండుమిర్చి ఇవి వేసేసి చిటపటలాడిన తర్వాత ఈ మనం తరిగి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసేసినాక ఉల్లిపాయలు బాగా మగ్గాల. బాగా దాంట్లో కొంతమందికి రొయ్యలు అంటే ఎలర్జీ అండి. ఎలర్జీ వాళ్ళు తినకూడదు. చాలా మందికి ఎలర్జీ. తర్వాత ఇవన్నీ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగిన తర్వాత టమోటాలు వేయాలి. టమోటాలు బాగా వేగి మెత్తబడేంత వరకు వేపాలా. బాగా వేగిపోయినాయి టమోటాలు, మెత్తబడిపోయినాయి. తర్వాత దాంట్లోకి మెత్తబడిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి తగ్గ ఉప్పు అది ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించాలి. అల్లం పచ్చాసన పోయేంత వరకు వేపేసేసి తర్వాత చాలా మందికి కూడా ఎలర్జీ ఉంటుందండి. ఈ రొయ్యలు మధ్యలో ఒక నల్లగా ఉంటుంది, అది తీసేసేయాల. అది తీసి తినండి, అప్పుడేమన్నా ఎలర్జీ పోతుందేమో. చాలా మందికి ఎలర్జీ ఉంటుంది. తర్వాత దానికి ఉప్పు కారం, రుచికి తగ్గ కారం, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేయాలండి. ఈ నాన్ వెజ్ కల్లా మిరియాల పొడి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మిరియాలు కచ్చాపిచ్చిగా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపిచ్చిగా దంచి మిరియాల పొడి వేయాలా. మిరియాల పొడి వేసేసి మొత్తం కలపాలా. కలిపేసిన తర్వాత కలిపిన తర్వాత ఈ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాను చూడండి. ఈ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకుని రొయ్యలు దానిలో వేసేసి రొయ్యలు మొత్తం అదంతా కదపాల. మొత్తం ఆ పసుపు, ఉప్పు, కారం, ఈ ఉల్లిపాయలతో వేయించింది మొత్తం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆ రొయ్యలకి పట్టేటట్టుగా మొత్తం కదుపుకోవాలా. కదిపిన తర్వాత దాంట్లోకి సన్నగా చీలికలు కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి వేసేసి ఈ చింతపండు జ్యూస్ చేసుకున్నాను చూడండి. ఈ చింతపండు జ్యూస్ కూడా దాంట్లో వేసేసేయాల. ఈగరంటున్నావు, చింతపండు జ్యూస్ పోస్తున్నావు ఏంటి అని అనుకోవచ్చు మీరు. దీంట్లో చింతపండు జ్యూస్ పోస్తేనే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తర్వాత ఇదంతా చింతపండు జ్యూస్ పోసేసాక మొత్తం కదిపేసేసి మూత పెట్టేసేయాల. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాలు సన్నగా మీడియం సైజులో పెట్టాలా మంట. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మలాడే పచ్చి రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి కొత్తిమీర, పుదీనా. ఆ పుదీనా కొత్తిమీర వేసేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ అండి. ఎంత బాగుంటుంది. దోశల్లోకి, చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లో బాగుంటుందండి ఈ రొయ్యల ఇగురు. పిల్లలకు కూడా బాగా తింటారు. ఇది చాలా బాగా తింటారు పిల్లలు. రొయ్యల ఇగురు అసలు మొత్తం ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది. అసలు అంత బాగుంటుంది అనుకున్నారు. అసలు పిల్లలు కూడా చాలా ఉట్టిగా తినేస్తారు. దీంట్లోకి దోశల్లోకి ఇట్లా పులుసుగా చేసుకుంటే చపాతీలోకి, దోశలోకి బాగుంటుందండి. ఇది రొయ్యలు ఎంత మంచిది అనుకున్నారు, ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందికి రొయ్యలు తింటే అసలు కొంతమందికి రొయ్యలు శుభ్రం చేసేటప్పుడే చేతులంతా జిలొచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బ్లౌజులు వేసుకొని చెయ్యాలి. చేతులకి జిలంతా పోతుందండి. చాలామంది జిలొచ్చేస్తుంది. ఎలర్జీ రొయ్యలు, చాలామంది ఎలర్జీ అని చెప్తారు. ఎలర్జీ ఉన్నోళ్ళు తినకండి, రొయ్యలు ఎలర్జీ అంటారు.